హలో వెల్కమ్ బ్యాక్ టు ఆపిల్ పండు. అండ్ ఇప్పుడే అన్నగారు వస్తారని మూవీ స్ట్రీమ్ అవుతుంది అమెజాన్ ప్రైమ్లో. యాక్చువల్లీ తెలుగులో రిలీజ్ అవ్వాల్సింది. సంక్రాంతి క్లాస్తో వస్తా అని చెప్పి వచ్చి అన్నగారు ఎప్పుడు వస్తారా అని చూసి కాయలు కాసినాయి. చూసి లాస్ట్కి నైట్ ఇక చూడండిరా అని చెప్పి 12ంటికి వదిలేరు అమెజాన్ ప్రైమ్లో. అండ్ వచ్చిన తర్వాత అనిపించింది అసలు ఎందుకు వచ్చిరా అనిపించింది. అంటే పెద్దగా రావాల్సిన అవసరం లేకుండే అసలు ఎందుకు వచ్చిర్రు అనిపించింది. ఎందుకంటే ఆ 2 hours 8 minutes చూని చాలా ట్రై చేసిన, కానీ ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు, ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఎందుకో నాకు నచ్చలేదు పెద్దగా. అది చూసేటప్పుడు స్టార్టింగ్ నుంచి వెళ్ళే డిస్కనెక్ట్ అయిపోయింది. ఆ చాపీ ఎడిటింగ్ కానీ ఒక సీన్కి కనెక్షన్ ఉండదు. ఎవడొస్తుండు ఎవడు పోతుండు, ఈ జిందగీ మొత్తం లైఫ్ అంటే జిందగీ అయిపోయింది భయ్య అన్నట్టు అయిపోయింది. అసలు నేను హైదరాబాద్ ఎందుకు వచ్చినా అనిపించింది చూసిన తర్వాత. అంటే నైట్ నిద్ర కూడా వస్తలేదు. నైట్ నిద్ర ఓపెన్ చేసిన ఇక పొద్దున్నాక నిద్ర పట్టలేదు, అట్లుంది సినిమా. దీన్ని మీరు చాలా క్లిష్టంగా మీరు జీర్ణించుకొని అటు అమెజాన్ ప్రైమ్ వైపు అసలు పోకండి. యాక్చువల్లీ మొన్న కూడా చికెర్ల మూవీ కూడా గట్లే ఉండే. దానికంటే ఇది కొంచెం బెటర్ అనుకోండి. స్టిల్ కొన్ని పార్ట్స్లో కొంచెం వర్కౌట్ అయింది, కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, మరీ అంత దరిద్రంగా లేదు. కానీ అన్నగారు రాకుంటే బాగుండు. అలా నెక్స్ట్ టైం రాకుండా మనం చూడాల్సిందే ఈ మూవీని. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే ఏం లేదు. అక్కడ ఎంజీఆర్ గురించి ఉంటుంది, ఇక్కడ సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఉంటుంది. పెద్ద సీనియర్ ఎన్టీఆర్ రిఫరెన్స్ కూడా ఏముండవు, కానీ ఎంజీఆర్ని సీనియర్ ఎన్టీఆర్లా చూపించారు. అండ్ అక్కడ సీనియర్ ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఆయన అన్నగారు కార్తీ గారు పుట్టడం, అండ్ దాని తర్వాత ఏం జరిగింది అనేది మూవీ యొక్క స్టోరీ. అండ్ స్టోరీ కూడా పెద్దగా ఏముండదు. అండ్ అసలు ఆయన సూపర్ హీరో గెటప్స్ ఎందుకు ఇస్తుందో ఆయనకి తెలియదు. అండ్ ఆ గెటప్ ఇలా సడన్గా వీధి చివర ఇట్లా గెటప్లో వెయిట్ చేస్తారు. అండ్ ఈయన ఏమంటే ఆ బట్టలు వేసుకొని మనుషులు కాపాడడానికి పోతారు. అసలు వాళ్ళు ఎందుకు అరుస్తున్నారు, ఈయన ఎందుకు పోతున్నారు అని మనకు తెలియదు. అండ్ అది డైరెక్టర్కే తెలవాలా. ఇవన్నీ తెలిసిన ఎవరంటే డైరెక్టర్. ఆయన ఆపకపోతే మనం అందరికీ ఆప్తలం అయిపోతాం. అట్లా జరిగింది. సో ఇది స్టోరీ. దీని తర్వాత మరి పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయంటే కార్తీ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ హీరోయిన్ కృతి శెట్టి గారు ఉప్పెన ఫేమ్ కదా. సో ఈమె చాలా రోజులైంది ఈమె చూడక. గుడ్ మార్నింగ్ మేడం, మీ వల్ల కొంచెం నిద్ర పోయేటువంటి కొంచెం మెలకు వచ్చింది. ఆమె బ్యూటీ చాలా బాగుంది. అండ్ బ్యూటీనెస్, ఆమె యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగా చేసింది, కొంచెం ఇంప్రూవ్ అయిపోయింది అనుకోవచ్చు. అండ్ ఆమె పాత మూవీస్తో కంపేర్ చేస్తే. అండ్ యాజ్ ఈజ్ కార్తీక్ ఎరగొట్టేసే పర్ఫార్మెన్స్. అండ్ అంత మించి పెద్ద మూవీలో చెప్పుకొని కూడా ఏం లేదు. ఇది ఒక హఠాత్ పరిణామం అన్నమాట. మనం అనుకున్నాం, ఊహించినాం ఈసారి మూవీ బాగోదని, కానీ ఇంత బాగోదని అనుకోలేదు. యాక్చువల్లీ నైట్ నిద్రపోవాల్సింది నేను. ఐ డిడ్ ఏ మిస్టేక్. కష్టపడి 12 o'clockకి ఓపెన్ చేసి మరి చూసిన, అమెజాన్ ప్రైమ్ దొరకకపోతే వెతికి మరి చూసిన అమెజాన్ ప్రైమ్లో. స్టిల్ సాటిస్ఫై అవ్వలేకపోయినా. అండ్ మూవీలో ఆ ఎడిటింగ్ కానీ, ఈ మూవీని థియేటర్లో రిలీజ్ చేయకుండా మంచి పని చేశారు. సంక్రాంతి ధాటికి పచ్చడి అయిపోయేది ఈ కంటెంట్ మాత్రం రిలీజ్ చేస్తుంటే. మొత్తానికైతే డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేసి మంచిగా అయింది తెలుగు వర్షన్. ఇక ఏమో సీనియర్ ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత మరి సేమ్ టైంలో కార్తీ గారు పుట్టడం, అండ్ అదే మూవీస్లో లాగా కాకుండా రియాలిటీలో వెళ్తుంటే అన్నగారిలా ఎందుకు లేరని ఆలోచిస్తూ ఉంటా. అంతే, ఇది సీనియర్ ఎన్టీఆర్ అనిపిస్తారు కానీ సీనియర్ ఎన్టీఆర్ షేడ్స్ ఎక్కడ కనిపించాలి నాకు. ఆయన స్టెప్స్ లేవు, ఆయన హుకప్స్ అసలు ఏం లేవు. ఎందుకంటే ఇది సీనియర్ ఎన్టీఆర్ కాదు, ఎంజీఆర్ బయోపిక్ అనమాట. స్పాయిలర్ ఉంటుంది, ఒక చిన్న స్పాయిలర్, ఇది పెద్ద స్పాయిలర్ కూడా కాదులేండి. ఆ సీనియర్ ఎన్టీఆర్ ఆర్ ఎంజీఆర్ చనిపోయి మళ్ళీ ఆత్మలా రావడం, అంటే ఈయన పక్కన ఉండడం, శ్రీ ఆంజనేయులను చూస్తాం కదా, ఒక దేవుళ్ళ చూడడం, అంటే ఏముండదు. మళ్ళీ వాళ్ళు వచ్చి చేసిందంటే ఏముండదు. పెద్ద విలన్స్ రోల్ కూడా పెద్దగా ఏముండదు. అసలు ఈయన ఎందుకు పోతుండో, ఎందుకు వస్తుండో, ఎవరికి హెల్ప్ చేస్తుండో కూడా ఎవరికి అర్థం కాదు. అండ్ పెద్దగా చెప్పుకొని కూడా ఏముండదు. ఆ ఇంటర్వ్యూలో కూడా పెద్దగా ఎమోషనల్ ఏమి అనిపించలేదు. ఎమోషనల్ చేద్దాం అనుకున్నారు కానీ వస్తలేదా, ఎమోషనల్ ఏమి అవ్వలేదు. ఈ రోజు రేపట్లో సాయబన్కర్ అని ఉంటారు కదా, డ్యూడ్ మూవీ కొట్టిన వాళ్ళు, కొత్త డెబ్యూట్ డైరెక్టర్ కూడా బాగా కొడుతుంది మ్యూజిక్. కానీ దీని మ్యూజిక్ అయితే చచ్చిపోయింది. నాకే నీరసం వచ్చేసింది. ఎక్కడ మ్యూజిక్ లేదు, ఏం లేదు, అని వస్తుంది. కానీ పెద్దగా ఏమనిపించలేదు, పాత మ్యూజిక్ లాగా అనిపించింది. మ్యూజిక్ కూడా పెద్ద వేస్ట్, అంత పాజిటివ్ ఏం లేదు. పర్ఫార్మెన్సెస్ ఒకటి పాజిటివ్స్, అండ్ హీరోయిన్ మేకోవర్ ఒకటి పాజిటివ్, అండ్ హీరో గారి మేకోవర్ ఒకటి పాజిటివ్, అండ్ అక్కడక్కడ ఒక సీన్లో ఒకటి పాజిటివ్గా ఉండే. కానీ పెద్దగా ఏం లేదు, పెద్ద నెగిటివ్ ఎక్కువ ఉంది. మీ బ్లడ్ బి నెగిటివ్లో ఉండే అనుకోండి, ఏ నెగిటివ్ ఉంటే ఈ మూవీ చూడండి. అండ్ నార్మల్గా అయితే చూసి కూడా పెద్దగా టైం వేస్ట్. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆపిల్ పండు. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బై.